వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈ వీడియోలో వాడపల్లి చూపిస్తున్నాను. వాడపల్లికి వెళ్ళే మార్గం మధ్యలో మాకైతే ఈ అమ్మవారు కనిపిస్తారు. శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారు. చూడటానికి చాలా బాగున్నారు. నేను దర్శనం చేసుకున్నాను, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. అమ్మవారు బాగున్నారు కదండి. ఎలా అనిపించారు అనేది కామెంట్ చేయండి. అలాగే మేము వాడపల్లి వెళ్ళడానికి 2 hours జర్నీ పడుతుంది. 7 శనివారాలు వెంకన్న దర్శనం చేసుకుని అష్టోత్తరానికి అయితే టికెట్ బుక్ చేసుకుని వెళ్తున్నాము. మాకైతే మధ్యలో ఇలా గోదావరి కనిపిస్తుంది. చాలా బాగుంది కదండి. ఫస్ట్ మార్నింగ్ ఇటువైపు వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇక శనివారం అయితే మనకి ఇలా కనిపించదండి. అది ఎలా ఉంది అనేది లాస్ట్లో ఉంది, వీడియో లాస్ట్లో చూసేయండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు కళ్యాణానికి అలాగే అష్టోత్తరం చేయించుకోవడానికి ఆన్లైన్లో అయితే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ షాపుల దగ్గర బుక్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు. తెలియలేని వాళ్ళు లేదు అనుకుంటే నెట్లో కూడా మనం బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. శనివారం మాత్రం కళ్యాణం కానీ అష్టోత్తరం కానీ ఇలాంటివి ఏమీ జరగవండి. ఓన్లీ దర్శనానికి. ప్రతిరోజు 6 నుంచి 12 గంటల వరకు, 4 నుంచి 8 గంటల వరకు గుడి ఓపెన్లోనే ఉంటుంది. శనివారం అయితే ఉదయం 4 నుంచి గుడి ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ స్వామివారి చరిత్ర అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారు రాతి విగ్రహంలో వెలిసిన స్వామి కాదు, ఎర్ర చందనంలో ఉన్న స్వామి. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఒక చేతిలో గదతో అయితే దర్శనమిస్తారు. ప్రదక్షిణను మొదలు పెట్టేది ఇక్కడి నుంచే అండి. 7 శనివారాలు వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. అది దర్శనం చేసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కలిగే అనుభూతే. ఎందుకంటే పెద్ద తిరుపతి కన్నా కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నారు అని మనకైతే అనిపిస్తుంది ఆ ప్రదక్షిణాలు కంప్లీట్ చేసేటప్పటికి. ఇంకా ఇక్కడ నుంచి ప్రదక్షిణాలు మొదలుపెట్టి ప్రతి ప్రదక్షిణకి ఒక్కొక్క కాయిన్ అయితే డిబ్బీలో వేసుకుంటూ వెళ్తున్నారండి. ఆ వేసేటప్పుడు చాలా నలిగిపోతున్నారు అసలు జనాలు. అలా ఎందుకండి చేసుకోవటం, ఎక్కడ వేసినా స్వామివారికి చింతాయి. 7 కంప్లీట్ అయిపోయాక లోపలైనా వేసుకోండి, అది నాకు అనిపించింది చెప్పాను. శనివారం శ్రీనివాసుడికి ఎందుకు ఇష్టం అనేది ఇక్కడ ఉంది. శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలి వచ్చిన రోజు, ఓంకారం ప్రభవించిన రోజు, శ్రీ స్వామివారు శ్రీనివాసుని అవతారంలో ఉద్భవించిన రోజు, సకల జనులు శనిపీడలు తొలగించే రోజు, శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు, శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు, పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం జరిగిన రోజు, శ్రీవారిని సకల ఆభరణాలతో అలంకరించే రోజు. అదే కాదండి, 7 కొండలపై స్వామివారిని మొదటిగా భక్తులు గుర్తించిన రోజు కూడా శనివారమే అంటండి. అందుకే స్వామివారికి శనివారం అంటే అంత ఇష్టము. అలాగే ఇక్కడే ఉందంటే 7 శనివారాలు కంటిన్యూగానే దర్శనం చేసుకో అవసరం లేదు. అలా ఎక్కువ శాతం అందరికీ వీలు పడదు కదండి. మధ్యలో ఒక వారం బ్రేక్ వచ్చినా, అంటే అప్పటికి 3 అయినాయి అనుకోండి, ఒకవేళ బ్రేక్ వచ్చింది, నెక్స్ట్ 4, 5, 6, 7 అలా కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ చేసుకున్నాక ఇలా అష్టోత్తరం పూజకైతే రావచ్చు. ఈ లోపలే మనకి శివాలయం కూడా ఉంటుందండి. ఆ ఈశ్వరుని కూడా దర్శనం చేసుకోవచ్చు. అష్టోత్తరం పూజకి ఏం కావాలి అంటే 2 కొబ్బరికాయలు, అరటిపళ్ళు, హారతి కర్పూరం, తులసిమాల, విడి పువ్వులు అంతేనండి. అలాగే మనం బ్రాహ్మణులకి ఇవ్వడానికి స్వయం పాకం తెచ్చుకుంటే చాలు. ఇక్కడ బయట షాపుల్లోనే మనకి స్వయం పాకం కూడా దొరుకుతుంది. కాదు అనుకుంటే ఇంటి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ప్రదక్షిణ అంటే అష్టోత్తరానికి వెళ్ళే ముందు కూడా ఈ లోపల అయితే మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో పెద్ద భక్తులైతే ఉండరు కాబట్టి మనం లోపలే అయితే 7 ప్రదక్షిణాలు చేసుకుని అష్టోత్తర పూజకి అయితే వెళ్ళొచ్చు. శనివారం మాత్రం బయట మాడవీధుల్లోనే ప్రదక్షిణ ఉంటుందండి. గుడి స్టార్టింగ్లో ఎప్పుడో మేము 2016లో వచ్చాము. అప్పుడైతే లోపలే ప్రదక్షిణ ఉండేది. నేను అప్పుడు వచ్చినప్పుడు ఒక కోరిక కోరుకున్నాను, 7 వారాలు రాలేను కానీ స్వామి, నా కోరిక తీరిస్తే ఒకటి చేస్తాను అని. అదేం చేశానో, అది ఏం మొక్కుకున్నానో లాస్ట్లో చూడండి. ఇంకా అష్టోత్తరానికి అయితే ఇలా స్వామివారి పూజ అంతా ఇక్కడ మండపంలో చేపిస్తారు లోపల. ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ ఏకాదశికి స్వామివారి ఉత్సవాలు అయితే జరుగుతాయండి. రథోత్సవం చాలా స్పెషల్గా జరుగుతుంది. అది చూడడానికి చాలామంది భక్తులు అయితే వస్తారు. ఎప్పుడో 1931 నుంచి, అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలించే సమయంలో ఇక్కడ రథోత్సవం జరుగుతుంటే దానిపైన గాంధీ గారి ఫోటో అలాగే జాతీయ జెండా పెట్టారంటండి. వాటిని తీసేయమని బ్రిటిష్ వాళ్ళు హెచ్చరించిన
వినకుండా రథోత్సవం అనేది కంటిన్యూ చేస్తే అప్పుడు కొట్లాట్లో 4 వ్యక్తులు ప్రాణాలు పోయాయి, చాలామంది వికలాంగులు అయ్యారంటండి. దాని గుర్తుగానే 1987లో మనకి ప్రదక్షిణ చేసేటప్పుడు బయట కనిపిస్తుంది ఒక స్తూపం, దాన్ని అయితే వేయించారంట. అంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా తెలియాలి మన స్వాతంత్ర ఉద్యమంలో ఎంతమంది చాలా బాధపడ్డారు, అలాగే ఇక్కడ కూడా అది జరిగింది అనేసి తెలియాలి కదా మనకి కూడా. అందుకోసం అక్కడైతే వేశారు. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ప్రతిరోజు కూడా అన్నదాన సదుపాయం ఉంటుందండి. శనివారం అంటే శుక్రవారం మార్నింగ్ ఈవినింగ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే శుక్రవారం నైటే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవటానికి, శనివారం ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని దర్శనం చేసుకోవటానికి చాలా దూరాల నుంచి, అసలు మీరు నమ్మరు, మేము అక్కడికి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడితే బెంగళూరు, హైదరాబాదు, మంగళగిరి ఎక్కడ ఉందండి, అక్కడ నుంచి ఇంకా అసలు 7 వారాలు కంటిన్యూగా కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారంటండి. మాకైతే అసలు చాలా బాగా అనిపించింది. పెద్ద తిరుపతి మనం ఎలా వెళ్తున్నామో చాలా చాలా దూరాల నుంచి, అలాగే ఈ వాడపల్లి వెంకన్నని దర్శనం చేసుకోవడానికి కూడా చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. శనివారం అయితే ఇలా ఉంటుందండి, అసలు అడుగు తీసి అడుగు పెట్టడానికి ఖాళీ ఉండదు. ఇంకా కొంచెం అంటే ఈవినింగ్ ఏమన్నా కొంచెం ఖాళీ ఉంటుందేమో కానీ మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ 7 వారాలు కంప్లీట్ అయ్యేలోపే వాళ్ళ కోరికలు తీరుతున్నాయని చాలా నమ్ముతారండి. సొంతింటి కోసం ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి స్పెషల్గా ఒక ప్లేసే ఉంది. మనం టికెట్ తీసుకుంటే అన్నీ వాళ్ళే ఇస్తారు, మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు. కళ్యాణం కోసం వచ్చే వాళ్ళైతే చాలామంది అండి, 7 వారాలు కంప్లీట్ లోపే కళ్యాణం కుదిరిందని నేనైతే విన్నాను. అలాగే ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కానివ్వండి, ఈ కలియుగ దేవుణ్ణి ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటే అన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. నేను ఎప్పుడో 2016లో అనుకున్నాను ఇలా గోవింద నామాలు వేయిద్దాము అని, ఇప్పటికి కుదిరింది. అష్టోత్తరం చేయించుకున్న రోజు ఇవైతే వేయించి అక్కడైతే పంచిపెట్టేశాము. దీని మీద చాలామంది చదివిన తర్వాత మళ్ళీ వేయించండి అని రాస్తున్నారు. నేనైతే అలా వేయలేదు, ఎందుకంటే వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళే వేయిస్తారు, అందుకే నేను అలా వేయించలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.